సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ స్టడీస్. సో మనం ఎక్కడి వరకు చదువుకున్నామమ్మా? మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ చాప్టర్ స్టార్ట్ చేసాము. అందులో భాగంగా మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ చూసాము అండ్ డిఫరెంట్ ప్లాట్స్ గురించి చదువుకున్నాము. స్టార్టింగ్ విత్ డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్ అండ్ వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్ గురించి బాగా చదువుకున్నాము. అందులో ఏదైనా ఒక ప్లాట్ ఇస్తే వెలాసిటీ ఎలా కనిపెట్టాలి, యాక్సలరేషన్ ఎలా కనిపెట్టాలో నేర్చుకున్నాము. సో కీపింగ్ ఇట్ అసైడ్, మనం దాన్ని పక్కన పెడితే మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నామమ్మా? మోషన్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్. మోషన్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే ఏంటో చూసాము. అంటే ఏంటి? యాక్సిలరేషన్ అనేది టైంతో పాటు మారట్లేదు. యాక్సిలరేషన్ అనేది మొత్తం ఓవరాల్ జర్నీ పీరియడ్ లో ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో అలా ఉంటే దాన్ని ఆ మోషన్ ఏమంటామమ్మా? ఆ మోషన్ ని మోషన్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటాము. సో మోషన్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్ లో భాగంగా మనం ఒక డెరివేషన్ చేసాము. డెరివేషన్ చేసి 3 ఈక్వేషన్స్ డెరైవ్ చేసాము. ఒకటి s ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్, v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఈ 3 ఈక్వేషన్స్ డెరైవ్ చేసాము అండ్ మనం ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేసాము. ఈ ఈక్వేషన్స్ ఎప్పుడు అప్లికబుల్ అవుతాయి? ఎప్పుడు యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్ గా ఉంటే మాత్రమే ఈ ఈక్వేషన్స్ ని అప్లై చేయాలి. అలా లేకుండా ఉంటే మనం ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ యూజ్ చేసి యాక్సిలరేషన్ అయితే యాక్సిలరేషన్, వెలాసిటీ అయితే వెలాసిటీ కనిపెట్టాలి. కీపింగ్ ఇన్ దిస్ మైండ్, సో మనం ఈ 3 ఈక్వేషన్స్ నేర్చుకున్నాం కదా మోషన్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్ లో. అసలు ఈ ఈక్వేషన్స్ నేర్చుకున్నాం కదా, అసలు ఎందుకు నేర్చుకోవాలి? అసలు నిజంగానే డైలీ లైఫ్ లో యూనిఫామ్ యాక్సిలరేషన్ తో మూవ్ అయ్యే కేసెస్ ఏమైనా ఉన్నాయా? వాటి గురించి మనం ఇవాళ చూద్దాం. సో అందులో భాగంగానే ద ఫస్ట్ అప్లికేషన్ ఇస్ ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్స్. దీని మీద గెలీలియో అనే అతను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫిజికల్ ల్యాబొరేటరీలో మంచి ఈక్వేషన్స్ అనేవి తయారు చేశారు. సో దాని గురించి కూడా మనం చదువుకుందాం, గెలీలియోస్ లాస్ అండ్ స్టాపింగ్ డిస్టెన్సెస్ గురించి. So now let's start. What is free fall and what are the different formulas that we have to do for freely falling objects, and then we will discuss about Galileo's laws, and finally we will end it up with stopping distance and these things. So manaki basically ga what we will cover first, మనం ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ గెలీలియోస్ లాస్ గురించి నేర్చుకుందాం అండ్ నెక్స్ట్ స్టాపింగ్ డిస్టెన్స్ అనే చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, దాని గురించి కూడా నేర్చుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ లెక్చర్ ఫ్రమ్ ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్. సో ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్. సో ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సో లెట్స్ సే దిస్ ఈజ్ అవర్ ఎర్త్ సర్ఫేస్. ఇది మన ఎర్త్ సర్ఫేస్ అనుకుందాం. ఒక టవర్ ఉంది, ఒక టాల్ బిల్డింగ్ లేదా ఒక టవర్ ఆఫ్ హైట్ హెచ్ ఉంది. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. సో ఈయన ఏం చేశాడంటే ఒక ఆబ్జెక్ట్ ని డ్రాప్ చేశాడు. చూడండి అమ్మా, డ్రాప్ చేయడం అంటే దాన్ని మీరు ఇలా ఇసరకూడదు, జస్ట్ అలా వదిలేయాలి. సో ఎర్త్ అట్మాస్ఫియర్ లో కొంచెం హైట్ తీసుకెళ్లి దాన్ని జస్ట్ అలా వదిలేస్తే దాన్ని ఏమంటాం? ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్స్. ఏమంటాం అమ్మా దాన్ని? ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్స్. సో మనం దానికి ఇనిషియల్ వెలాసిటీ ఏమని ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. సో u ఈక్వల్ టు 0. చూడండి, సో ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏమైనా ఉందంటే అదేంటమ్మా? u ఈక్వల్ టు 0. మీరు దాన్ని ఇనిషియల్ వెలాసిటీతో ఇలా ఇసరట్లేదు, దాన్ని మీరు జస్ట్ ఇలా డ్రాప్ చేస్తున్నారంటే. ఒకవేళ ఇనిషియల్ వెలాసిటీతో ఇసురుతున్నామని క్వశ్చన్ లో మెన్షన్ చేస్తే ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ తరపున ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్ లో నేర్చుకున్న ఫార్ములాస్ ఏవి మీరు అప్లై చేయకూడదు. సో u ఈక్వల్ టు 0 ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ వీఆర్ నెగ్లెక్టింగ్ ఎయిర్ రెసిస్టెన్స్. మనం ఏం నెగ్లెక్ట్ చేస్తున్నామమ్మా? ఎయిర్ రెసిస్టెన్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటే దాని వెలాసిటీ ఎలా కనిపెట్టాలో అనేది మీకు క్లాస్ 12th లో వస్తుంది, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ లో. అప్పుడు ఎయిర్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తుంది, ఆ ఫ్రిక్షన్ ఎలా ఇంక్లూడ్ చేయాలి, ఇంక్లూడ్ చేసి ఎలా వెలాసిటీ కనిపెట్టాలి అనేది మీకు క్లాస్ 12 లో తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న కాన్సెప్ట్ లో లెట్స్ సే ఫర్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ వీఆర్ నెగ్లెక్టింగ్ ఎయిర్ రెసిస్టెన్స్. సో దిస్ టూ ఆర్ అవర్ అసంప్షన్స్. We are not dropping with some initial velocity, we are dropping with 0 initial velocity. This is our first assumption. And second assumption, we are neglecting the entire air resistance. మొత్తం అట్మాస్ఫియర్ లో ఉన్న ఎయిర్ రెసిస్టెంట్ ని ఆ ఆబ్జెక్ట్ మీద ఎలాంటి ప్రభావం చూపించట్లేదు అనుకుంటూ మనం డెరివేషన్ చేస్తున్నాము. సో కన్సిడరింగ్ these two assumptions, let's define what is motion under free fall. So what is free fall? Free fall ante a body is in free fall when the only force acting on it is gravity. ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుందమ్మా దాని మీద? ఓన్లీ ఫోర్స్
ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద ఓన్లీ ఒక్క ఫోర్స్ మాత్రమే యాక్ట్ అవుతుంది. మీరు దాన్ని ఏమి ఇలా ఇసరలేదు ఫోర్స్ అప్లై చేసి. ఇట్ వాస్ డ్రాపింగ్ జస్ట్ బికాస్ యూ డ్రాప్డ్ ఇట్. సో ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ మీద ఉండే ఒకే ఒక ఫోర్స్ ఏంటమ్మా, గ్రావిటేషనల్ ఫోర్స్, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ వెయిట్. ఎర్త్స్ గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ వెయిట్. దాని యొక్క సొంత వెయిట్ మాత్రమే దాని మీద ప్రభావం చూపుతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ మోషన్ ఈస్ కాల్డ్ మోషన్ అండర్ ఫ్రీ ఫాల్. దీన్ని ఏమంటామమ్మా, మోషన్ అండర్ ఫ్రీ ఫాల్. చూడండి, ఎయిర్ రెసిస్టెన్స్ ఈస్ నెగ్లెక్టెడ్, సో ఇట్స్ మోషన్ ఈస్ యాక్సలరేటెడ్. సో ఎంత యాక్సలరేషన్ తో కిందకు పడుతుందమ్మా, A = G. సో దాని మీద ఎంత గ్రావిటేషనల్ పుల్ యాక్ట్ అవుతుంది, ఎంత గ్రావిటేషనల్ పుల్ యాక్ట్ అవుతుంది అంటే దాని యొక్క యాక్సిలరేషన్ G ఉంటుంది. సో G యొక్క వాల్యూ ఎంతమ్మా, 9.81 m/s². సో G వాల్యూ ఎంతమ్మా, 9.81 m/s². ఆన్ ఎర్త్ సర్ఫేస్, ఇది ఎక్కడ, దిస్ ఈజ్ ఆన్ ఎర్త్ సర్ఫేస్. చూడండి, కొన్ని ప్రాబ్లమ్స్ లో వాడు వేరే ప్లానెట్ ఇచ్చి దానికి మీకు గ్రావిటేషన్ లో ఈ కాన్సెప్ట్ వస్తుంది, గ్రావిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. అప్పుడు ఒకవేళ అలా ఇస్తే గ్రావిటీ G = 9.81 అని తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ మూర్త్ గ్రావిటీ డిక్రీజెస్ బై 1/6 వాల్యూ ఆఫ్ ఎర్త్స్ అట్రాక్షన్, ఎర్త్స్ గ్రావిటీ. సో అలాంటప్పుడు వేరే విధంగా చేయాలి. సో లైక్ వేరే విధంగా ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ టు టేక్ ద గ్రావిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లానెట్ ఆర్ ద పర్టికులర్ మూన్. ఓకే, ఏదైతే ఆబ్జెక్ట్ ఇచ్చాడో వాటి యొక్క గ్రావిటీని మనం తీసుకోవాలి. సో ఎర్త్ గ్రావిటీ ఎంతమ్మా, 9.81 m/s². సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మన ఎర్త్ అట్మాస్ఫియర్ లో మనం ఇలా డ్రాప్ చేసినప్పుడు ఎంత యాక్సిలరేషన్ తో కిందకి పడుతుంది, విత్ యాక్సిలరేషన్ ఆఫ్ గ్రావిటీ విచ్ ఈస్ 9.81 m/s². అర్థమైందమ్మా. సో ఇఫ్ యూ డ్రాప్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ అన్ height h, దీని మీద ఎంత యాక్సిలరేషన్ ఉంటుంది, A = G which is nothing but 9.81 m/s². This kind of motion is called motion under free fall. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, at any point of time, let's say t = 1 second, t = 2 seconds, at any point of time the acceleration is constant. యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్ గా ఉంటది. దట్ ఈస్ A = G at every point of time in its journey. దాని జర్నీ మొత్తంలో దాని యొక్క యాక్సిలరేషన్ కాన్స్టెంట్ గా గ్రావిటీ ఎంతైతే ఉందో అంత మాత్రమే ఉంటది. సో దిస్ ఈస్ ఏ ఫేమస్ ఎగ్జాంపుల్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ మోషన్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్. ఏంటమ్మా ఇది, మోషన్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్. So freely falling object is performing motion with uniform acceleration. So ఇక్కడ చూడండి, its motion is uniformly accelerated with acceleration equal to G directed vertically downward. G ఎప్పుడు కూడా డౌన్వర్డ్ ఉంటది towards the earth surface. G ఎప్పుడు కూడా ఎలా ఉంటదమ్మా, ఎర్త్ సర్ఫేస్ వైపు ఉంటది. ఏం యాక్ట్ అవుతుంది, ఓన్లీ గ్రావిటీ ఈజ్ యాక్టింగ్. యాక్సిలరేషన్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 9.81 m/s². మీ అంతలో మీరు 10 m/s² తీసుకోవద్దు. అంటిల్ అండ్ అన్లెస్ వాడి క్వశ్చన్ లో G = 10 m/s² తీసుకోండి అనేంత వరకు మీరు G = 10 m/s² తీసుకోవద్దు. దిస్ ఈస్ మై ఫస్ట్ సజెషన్. అండ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ అండ్ డైరెక్టెడ్ డౌన్వర్డ్. మనం దీని గురించి ఆల్రెడీ చదువుకున్నాం. అండ్ దిస్ ఈస్ ఏ వెరీ ఫేమస్ ఎక్స్పెరిమెంట్. దిస్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్. దీని గురించి మనం నెక్స్ట్ వచ్చే స్లైడ్స్ లో చదువుకుందాం. అండ్ ఇనిషియల్ వెలాసిటీ u ఈస్ 0 వెన్ ఇట్ ఈస్ డ్రౌన్ డాప్వర్డ్. ఒకవేళ మీరు పైకి విసురుతుంటే దాని మీద మీరు కొంచెం విసరాలి, పైకి వెళ్ళాలి, కాబట్టి యూ విల్ త్రో విత్ సమ్ ఇనిషియల్ వెలాసిటీ. సో కీపింగ్ దిస్ అసైడ్ నౌ, సో దిస్ ఈస్ ద మోస్ట్ ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్స్. మీకు ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను డెఫినేషన్ ఆఫ్ ఫ్రీలీ ఫాల్. అర్థమైతే లెట్స్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ లో మనం ఏం చూసామమ్మా, A = G which is acting downward. So let's fix our sign convention. So let's take upward as positive and downward as negative. So A becomes -G. A ఏమవుతుందమ్మా, -G అవుతుంది. So if you keep S =
ut plus half at square. So let's have a application over here. మనం ఒక అప్లికేషన్ చూద్దాం. లెట్స్ సే దిస్ ఈజ్ ద హైట్ హెచ్. ఒక బిల్డింగ్ ఉంది హైట్ హెచ్. దీని మీద నుంచి మనం ఒక ఆబ్జెక్ట్ ని ఇలా డ్రాప్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నామమ్మా? ఇలా డ్రాప్ చేస్తున్నాం. సో ఇనిషియల్ వెలాసిటీ ఈక్వల్స్ టు 0 అండ్ ద డిస్ప్లేస్మెంట్ ఈస్ height h. So displacement is height h and the initial velocity is 0. So and a is minus g. So minus నేను ఇక్కడ తీసుకున్నాను half gt square. So that implies h is equals to minus 1/2 gt square. So this is our first equation. And if you know the other equations, v equal to u plus at. We have second equation which is v equal to u plus at. So if you take u equal to 0 and a equal to minus g, so v equal to minus gt వస్తుంది. So this is our second equation. And third equation is v square minus u square equal to 2as. This is our third equation. So from third equation we will get v square equal to 2 minus 2gh. Okay, so this is the three expressions for the freely falling objects. So this is ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ we already derived this. సో దీని నుంచి వచ్చిన ఈక్వేషన్ ఇది అండ్ దీని నుంచి వచ్చిన ఈక్వేషన్ ఇది అండ్ దీని నుంచి వచ్చిన ఈక్వేషన్ ఇది. సో దిస్ ఈస్ వెరీ సింప్లర్ అండ్ డైరెక్ట్ ఫార్వర్డ్ ఈక్వేషన్స్ ఫ్రమ్ ద బేస్ ఈక్వేషన్. సో మీకు బేస్ ఈక్వేషన్స్ గుర్తుంటే ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ ని మీరు చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. సో చూడండి అమ్మా. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్. v equal to gt and h equal to half gt square. ఇక్కడ వీటి సైన్ కన్వెన్షన్ తో ఇవ్వలేదు, మనం సైన్ కన్వెన్షన్ తీసుకొని డెరైవ్ చేసాము. దట్ డజంట్ మ్యాటర్. v square equal to 2gh. సో ఇఫ్ థ్రోన్ విత్ ఇనిషియల్ వెలాసిటీ u, ఒకవేళ మనం పైకి తిరుగుతున్నామంటే దానికి స్టార్టింగ్ ఇనిషియల్ వెలాసిటీ u ఉంటుంది. సో అప్పుడు u ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ టేకింగ్ ప్లస్ g డౌన్వర్డ్ అండ్ మైనస్ g అప్వర్డ్ పాజిటివ్. సో మనకు వచ్చే ఈక్వేషన్స్ ఏంటమ్మా? u ఈక్వల్ టు u plus gt and h equal to ut plus half at square and v square minus u square equal to 2as లో సబ్స్టిట్యూట్ చేస్తే v square minus u square equal to 2gh. So these are the equations that we are getting. So మనం ఈ ఈక్వేషన్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి? సో ద బేసిక్ థింగ్ ఇస్ ఫిక్స్ ఏ సైన్ కన్వెన్షన్. మీరు సైన్ కన్వెన్షన్ ఫిక్స్ అయిపోతే చాలా సింపుల్ గా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి. So these are the basic formulas that we have already seen. So taking downward as positive, so v equal to u plus gt, h equal to ut plus half gt square, and upward as positive. So మీకు ఇక్కడ different వస్తాయి. సో మనం ఇవన్నీ నేర్చుకుందామమ్మా. సో how these things are happening. సో మీకు ఈ గ్రాఫ్స్ అనేవి గీయడం రావాలి. ఈ గ్రాఫ్స్ ఎలా ప్లాట్ చేయాలి? v equal to gt. So v equal to gt, v versus t, and g is constant. So this is y equal to mx graph, which is a straight line. So this is the v equal to gt graph showing straight line. So it passes through origin 0, 0 and distance h equal to half gt square. So this is a parabolic equation of second order. If you see, it forms a parabola and acceleration is constant over the time. So this is motion with uniform acceleration. So ఒక ప్రాబ్లం చేద్దాము. ఏ బాల్, ఈ సొల్యూషన్ అప్పుడే చూడకండి. ఏ బాల్ is dropped from the top of a tower and reaches the ground in 4 seconds. Find the height of the tower and velocity just before the impact. Sorry, let's solve this here. So ball is dropped from a top of a tower, reaches the ground. Let's say this is our ground in 4 seconds. Find the height of the tower. మనకి మీకు చూడండి ఈ ఈక్వేషన్స్ గుర్తుండకపోతే ఈ బేసిక్ ఈక్వేషన్స్ గుర్తుంటాయి కదా. s equal to ut plus half at square. So h equal to, see when it is dropped అంటే u equal to 0. So h equal to half gt square. Okay, ఏ బదులు g తీసుకోండి. సో నౌ ఇక్కడ ప్రాబ్లంలో వాడు g ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ మెన్షన్ చేశాడు కాబట్టి నేను g అనేది 10 తీసుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ టేక్ ts 4 ఇట్ విల్ బికమ్ 16.
So 2 ones, 2 fours, sorry 2 fives, so it is 80 meters. ఎంత వచ్చిందమ్మా 80 meters, which is nothing but 80 meters. So and we know v square equal to 2gh. So v equal to square root of 2gh. So square root of 2gh చేస్తే ఎంత వస్తుంది 10 into 2 into 10 into 80, which will be which will be 40 meters per second. So this is how it is. So basically గా కొంచెం ప్రాబ్లమ్స్ ఈజీగానే ఉంటాయి ఇందులో. So it was direct substitution. Okay, so this is the level 1 problems. We will go to level 2 and level 3 problems. Then you will get the different concepts and different scenarios where you have to use the formulas correctly. Okay, see inkokati, let me tell you here. ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, మీకు తెలుసు కదా, if any object of mass m, if any object of mass m rise to height h, దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది? పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ mgh. సో మీ ఒక ఆబ్జెక్ట్ అనేది హైట్ h లో ఉంటే దాని పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుందమ్మా? mgh. సో ఇఫ్ యు ఆర్ డ్రాపింగ్ ఫ్రమ్ హైట్ h, ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ అబోవ్ ద ఎర్త్ సర్ఫేస్, దాని పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి జీరో. పొటెన్షియల్ ఎనర్జీ ఎర్త్ సర్ఫేస్ మీద జీరో, జస్ట్ అబోవ్ ద ఎర్త్ సర్ఫేస్ ఇట్స్ ఆల్మోస్ట్ జీరో. సో ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ జీరో. పొటెన్షియల్ ఎనర్జీ అనేది జస్ట్ బిఫోర్ ఇంపాక్టింగ్ ద గ్రౌండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుందమ్మా? జీరో. సో ద పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ టోటల్లీ కన్వర్టెడ్ టు ద కైనెటిక్ ఎనర్జీ బికాస్ we are assuming air resistance is neglected. మనం ఏం assumption తీసుకున్నాం? air resistance is neglected. if air resistance is there, there is dissipation of energy. ఎనర్జీ అనేది లాస్ అవుతుంది ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటే. బట్ వీఆర్ అస్యూమింగ్ దట్ ఎయిర్ రెసిస్టెన్స్ ఇస్ జీరో బై లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. వాట్ ఎవర్ ద ఎనర్జీ అట్ ది స్టేట్ షుడ్ బి కన్జర్వ్డ్. సో ఇక్కడున్న పొటెన్షియల్ ఎనర్జీ జస్ట్ బిఫోర్ ఇట్స్ ఇంపాక్టింగ్ ఇట్ విల్ చేంజ్ టు కైనెటిక్ ఎనర్జీ. సారీ, ఏమవుతుందమ్మా? కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటమ్మా? హాఫ్ mv square. So it is getting from potential energy mgh. So this is the thing. So v square equal to 2gh. సో మీరు ఇదే ఫార్ములాని పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ కన్వర్షన్ యూజ్ చేసి కూడా డిరైవ్ చేయొచ్చు. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, దేర్ ఇస్ నో టర్మ్ ఆఫ్ మాస్ రెండు వైపులా క్యాన్సిల్ అవుతుంది. సో ద ఇంపాక్ట్ వెలాసిటీ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్. సో అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఫ్రీలీ ఫాలింగ్ అవుతున్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మాస్ ఆల్ ఆబ్జెక్ట్స్ విల్ ట్రావెల్ విత్ సేమ్ స్పీడ్ అట్ ఏ పర్టికులర్ హైట్. మీరు ఒక బిల్డింగ్ మీదకి ఎక్కి ఒక హెవియర్ ఆబ్జెక్ట్ ని ఒక లైటర్ ఆబ్జెక్ట్ ని వదిలితే ఫ్రీలీ ఫాలింగ్ డ్రాప్ చేస్తే ఆ రెండు కూడా సేమ్ టైం తీసుకుంటాయి. when assuming air resistance is neglected. Air resistance unte it may behave very differently, but when air resistance is neglected, they will reach the ground at the same point of time. This was proved by Galileo. Before that, Aristotle used to believe that heavier mass will take much more time to reach the ground, but it was completely broken by the Galileo's law. So Galileo's first statement states the impact or the velocity to reach the ground is independent of mass, which is very much useful observation. Okay, hopefully you might have understood this. So if thrown vertically upward, ee case thrown vertically upward aithe u is not equal to 0. u entamma not equal to 0. కానీ మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. లెట్స్ సే you are on the earth surface. మీరు ఒక ఆబ్జెక్ట్ ని పైకి ఇసిరారు, అది ఏమవుతుంది? ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది. అట్ ద మ్యాక్సిమం హైట్ పాయింట్, లెట్స్ సే దిస్ ఈజ్ అవర్ మ్యాక్సిమం హైట్, ఏమవుతుందమ్మా? ఇట్స్ గో అప్ టు మ్యాక్సిమం హైట్, వెయిట్స్ దేర్ అండ్ కమ్. సో ఇక్కడ వెలాసిటీ అనేది జీరో ఉంటుంది. ఎలా ఉంటుంది? వెలాసిటీ అనేది జీరో ఉంటుంది. సో లెట్స్ సే v square minus u square equal to 2gh. That's it is direct application of v square minus u square equal to 2as. a బదులు g తీసుకున్నాను and h తీసుకున్నాను. if you clearly see at final velocity it was 0. so u square equal to 2gh and h equals to u square by 2g.
See ఇక్కడ g ని మైనస్ తీసుకోవాలి. సో బికాస్ వీఆర్ మూవింగ్ అప్వర్డ్, సో అండ్ యాక్సిలరేషన్ ఈస్ డౌన్వర్డ్, సో it will be minus 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 will get cancelled and h equal to u square by 2g. So sorry, it might not visible to you. I forgot to add slides actually. Second, so h equal to u square by 2g. ఇది ఎలా వచ్చిందో అర్థమైందమ్మా. జస్ట్ సబ్స్టిట్యూట్ ఆల్ ద థింగ్స్ ఇన్ v square minus u square equal to 2gh, v equal to 0. So this is the reason why maximum height h equal to u square by 2g. And time of flight అంటే ఒక ఆబ్జెక్ట్ ని ఇలా పైకి ఇసిరి అది మళ్ళీ కిందకి రావడానికి ఎంత టైం తీసుకుందో దాన్ని ఏమంటాము, టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో దీంట్లో ఒకటి పైకి వెళ్ళడానికి తీసుకున్న టైం అండ్ కిందకి రావడానికి తీసుకున్న టైం 2 టైమ్స్ ఉంటాయి. టైమ్ టు రీచ్ మాక్సిమం హైట్ అండ్ టైమ్ టు రీచ్ like down the time to the ground. So t1 and t2, generally these 2 times will be equal, t1 equal to t2. So it is the time of flight formula ఏంటమ్మా, time of flight. See మీరు ఒక బుక్ లో రాసుకోండి ఇవి, time of flight 2u by g. సో ఇది ఎలా వచ్చిందంటే, let's say we have v equal to u plus at. So we are initial velocity is upward, so it was positive, but this will be acceleration is downward, so v equal to u minus gt, keeping sign conventions. So and v at maximum height, let's we are finding out the first time t1 at maximum height v equal to 0, so u equal to minus gt, so t equal to u by g. This is the flight t equal to u by g. So this is the time t1. In the same way you will get time t2 equal to u by g. So t1 plus t2 up, you will get t1 plus t2 equal to time of flight, which will be equal to 2u by g. So t2 ni ala find cheyali. This is your homework. To find t2, take initial velocity 0, because t2 అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ ఆబ్జెక్ట్ స్టార్ట్ చేసి ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ కిందకు వస్తున్నాం. సో ఫర్ t2 యూ హ్యావ్ టు టేక్ దిస్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ t1. మీకు ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ t2 ఏమవుతుందమ్మా, ఫైనల్ వెలాసిటీ ఆఫ్ t1. సో t1 యొక్క ఫైనల్ వెలాసిటీ t2 యొక్క ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 0. సో ఫ్రమ్ దేర్ యూ విల్ గెట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ వన్స్ అగైన్. సో యూ విల్ గెట్ t2 as u by g. So the final velocity of t2 will be square root of 2gh. So from here you can find out t2 as u by g. So the total time of flight will be 2u by g. Okay. So now let's go to Galileo's law. So before going to Galileo's law, we can sum up. Okay, we will sum it up in the end for all the things. So Galileo's law of falling bodies. One, he stated independence of mass. In the absence of air resistance, all bodies fall with the same constant acceleration g, whatever their mass. So this was the first finding of Galileo. So Galileo ఏం కనిపెట్టాడమ్మా, ఎయిర్ రెసిస్టెన్స్ లేకపోతే అన్ని బాడీస్ కూడా కిందకి ఎలా రీచ్ అవుతాయి విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. ఎంత ఉంటుంది అది, విచ్ ఇస్ నథింగ్ బట్ g, విచ్ ఇస్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అండ్ నెక్స్ట్ ఇస్ లా ఆఫ్ ఆడ్ నెంబర్స్. సో దీని గురించి మనం నెక్స్ట్ చదువుకుందాం, లా ఆఫ్ ఆడ్ నెంబర్స్ గురించి. లెట్స్ వన్ సెకండ్. ఓకే, లా ఆఫ్ ఆడ్ నెంబర్స్. లా ఆఫ్ ఆడ్ నెంబర్స్ చూడండి అమ్మా, మనం ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ కి ఫార్ములా h ఈక్వల్ టు హాఫ్ gt స్క్వేర్. దిస్ ఈస్ ద ఫార్ములా. లైక్ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ height h, సో h ఈక్వల్ టు హాఫ్ gt స్క్వేర్. లెట్స్ సే ఇన్ ఫస్ట్ సెకండ్, ఒక్క సెకండ్ లో అంటే 0 నుంచి 1 సెకండ్ కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. లెట్స్ సే దిస్ ఈస్ హైట్ h1. లెట్స్ సే దిస్ ఈస్ ద ట్రావెలింగ్ డిస్టెన్స్ ఇన్ ద ఫస్ట్ సెకండ్, విచ్ ఈస్ h1. h1 ఎంత ట్రావెల్ అవుతుందమ్మా, హాఫ్ g1 square, which is g by 2. So this is our h1.
and in T2 this is 0 to 2 seconds. So let's say this is our H2. So H2 is from starting point to this is our H1. So let's say this is our H2 total, this is our H2. So which is half G, 2 square is 4, so 4G by 2. And in T3 which is 0 to 3 seconds, let's say this is our H3, so half G 3 square which is 9G by 2. Okay, so if you calculate the consecutive distance, అంటే ఫస్ట్ సెకండ్ అంటే 0 to 1 మధ్య ఎంత ట్రావెల్ అయిందమ్మా, h1 ట్రావెల్ అయింది. ఇన్ సెకండ్ అంటే ఫస్ట్ సెకండ్ నుంచి సెకండ్ సెకండ్కి, అర్థమైందా? t ఈక్వల్ టు 1 నుంచి t ఈక్వల్ టు 2కి. సో t ఈక్వల్ టు 0 నుంచి t ఈక్వల్ టు 1కి h1 ట్రావెల్ అయింది, t ఈక్వల్ టు 0 నుంచి t ఈక్వల్ టు 2కి h2 ట్రావెల్ అయింది. సో నాకు 1 నుంచి 2 కావాలంటే ఏం చేయాలి, h2 మైనస్ h1 ఎంత అవుతుందమ్మా, h2 ఎంత వచ్చింది 4G by 2, 4G by 2 minus h1 ఎంత G by 2 which you will get 3G by 2. Okay, and in third second similarly if you find for third second which is h3 minus నాకు 2 to 3 మధ్య కావాలి. థర్డ్ సెకండ్ అంటే t ఈక్వల్ టు 2 seconds నుంచి t ఈక్వల్ టు థర్డ్ సెకండ్. సో 2 to 3 మధ్య కావాలంటే నేను ఏం చేయాలి, h3 మైనస్ h2 సబ్స్టిట్యూట్ చేయాలి. h3 అంతా 9G by 2 మైనస్ 4G by 2 which you will be equal to 5G by 2. ఇప్పుడు ఒకసారి చూడండి, 0 to 1 మధ్య h1 ఉంది, h1 is G by 2. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ h1 ఈక్వల్ టు G by 2, సో 0 to 1 మధ్య G by 2 distance and 1 to 2 మధ్య 3G by 2 distance. So it is G by 2 is to next 1 to 2 మధ్య 3G by 2 is to next 5G by 2. So if you take ratios of all these things you will get 1 is to 3 is to 5. This is what Galileo's statement. If you clearly observe the statement, law of odd numbers, starting from rest the distance covered in successive equal intervals are in the ratio of 1 is to 3 is to 5 is to 7 which are nothing but odd numbers. See, this is applicable for all the motions that are traveling with uniform acceleration. Galileo ఒక a equal to freely falling objects may travel, freely falling objects కి ఈ లా చెప్పాడు కానీ this is applicable for all the motion which for the objects which are traveling with uniform acceleration. Let's say we have a car which is traveling on a road. ఒక రోడ్డు మీద ఒక కార్ ట్రావెల్ అవుతుంది యూనిఫామ్ యాక్సిలరేషన్ తో. దిస్ లా ఆఫ్ ఆడ్ నెంబర్స్ విల్ అప్లికబుల్ టు దట్ పర్టికులర్ కార్ as well. Even Galileo's statement is for the freely falling objects. It doesn't matter because it is a motion with uniform acceleration. End of the day it is simply motion with uniform acceleration. So you can apply this particular law to any object which is traveling with uniform acceleration. Okay. So how it follows the total distance directly proportional to t square. మన half gt square, h1 equal to half gt square, h2 equal to half gt square లో 2 t square place లో 2 వేసాం. సో h is directly proportional to t square which is nothing but h equal to half gt square. So h is directly proportional to t square. This is what he is stated. Okay, this is the Galileo's law of falling bodies where 1 is to 3 is to 5 comes from. మనం ఆల్రెడీ ఇది డిరైవ్ చేసాం. ఓకే, సో క్యుములేటివ్ డిస్టెన్స్ grows as t square which is nothing but h equal to half gt square యొక్క కర్వ్ సేమ్ డేటా. ఓకే, this is what the things matter. So let's take an example. A stone falls freely from rest, g equal to 10 meter per second square. Verify the odd number rule for the first 3 seconds and find the ratios. So this is already మనం ఒకసారి చేసామమ్మా. So which is nothing but a stone falls freely per second 1 is to 3 is to 5 and cumulative అయితే 1 is to 4 is to 9. So h directly proportional to t square కాబట్టి h1 is to h2 is to అలా చేసుకుంటూ వెళ్తే you will get 1 is to 4 is to 9 which is ఇది per second రేషియో. అంటే
0 to 1 is to 1 to 2 is to 2 to 3. ఇది 0 to 1 is to 0 to 2 is to 0 to 3. ఇది క్యుములేటివ్ అంటే మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచి రావాలన్నమాట. సో క్యుములేటివ్ రేషియోస్ విల్ బి టీ స్క్వేర్ వాల్యూస్ అండ్ పర్ సెకండ్ రేషియోస్ విల్ బి జస్ట్ ఆడ్ వాల్యూస్. ఓకే, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. క్యుములేటివ్ అంటే వెరిఫై ద ఆడ్ నెంబర్ రూల్ ఫర్ ఫస్ట్ 3 seconds, ఫైండ్ ద టోటల్ డిస్టెన్సెస్ అడిగాడు ఆ రేషియో ఫర్ 1 second, 2 seconds and 3 seconds. సో ఫర్ టోటల్ డిస్టెన్సెస్ యూ హ్యావ్ టు ఫైండ్ ద క్యుములేటివ్ డిస్టెన్స్. ఓకే, క్యుములేటివ్ అంటే మీరు మిస్ చేయకూడదు, 1 per second వాల్యూస్ తీసుకోకూడదు, టోటల్ ఆ పర్టికులర్ టైం వరకు ఎంత ట్రావెల్ అయిందో అదంతా తీసుకోవాలన్నమాట. సో ఫర్ దెన్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టీ స్క్వేర్. సో h1 is to h2 is to ht, you will give the ratio of square numbers. Okay, hopefully I think you guys అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ comment it. If you guys didn't observe this particular problem, comment it down. Let's solve it in very different manner. Okay, కాకపోతే అది కొంచెం లెంతీ అవుతుంది. The thing is you should solve it in the minimum time. So you have to understand when you have to use t square values and when you have to use per like odd number values. ఆడ్ పర్ సెకండ్ రేషియోస్ అడుగుతున్నాడు అనుకోండి, మీరు ఆడ్ నెంబర్స్ రేషియోస్ ఇవ్వాలి. బట్ టోటల్ డిస్టెన్సెస్ ఇన్ ద ఓవరాల్ జర్నీ రేషియోస్ అడుగుతున్నాడు అనుకోండి, అప్పుడు మీరు క్యుములేటివ్ వాల్యూస్ ఇవ్వాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టీ స్క్వేర్. సో నౌ కమ్స్ ద క్లోజింగ్ టాపిక్ విచ్ ఇస్ స్టాపింగ్ డిస్టెన్స్. సో స్టాపింగ్ డిస్టెన్స్ అంటే ఏం లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాలా మంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్ యూ మైట్ హ్యావ్ టేకెన్ స్కూటీస్, కార్లు కానీ స్కూటీ కానీ బైక్ కానీ ఏదైనా నడుపుకుంటే, if you break an object, like మీరు ఒక ఆబ్జెక్ట్ ని బ్రేక్ అంటే విరపడం కాదు, ఇఫ్ యూ ట్రై టు స్టాప్ అన్ ఆబ్జెక్ట్, మీరు ఏం చేస్తారు, బ్రేకింగ్ ఫోర్స్ అప్లై చేస్తారు. బ్రేకింగ్ ఫోర్స్ అప్లై చేశాక ఇట్ విల్ గో టు సమ్ డిస్టెన్స్ అండ్ దెన్ ఇట్ విల్ స్టాప్. సో దట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆఫ్టర్ బ్రేకింగ్ ఈస్ కాల్డ్ స్టాపింగ్ డిస్టెన్స్. సో స్టాపింగ్ డిస్టెన్స్ అంటే ఏంటమ్మా, ద టోటల్ స్టాపింగ్ డిస్టెన్స్ is the ground a vehicle covers the moment a hazard until it comes to fully to rest. అది రెస్ట్ కి మీరు బ్రేక్ అప్లై చేశాక ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ అవుతుంది రెస్ట్ కి రావడానికి, దాన్ని ఏమంటారు, స్టాపింగ్ డిస్టెన్స్ అంటారు. సో స్టాపింగ్ డిస్టెన్స్ లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి రియాక్షన్ డిస్టెన్స్, ఇంకొకటి బ్రేకింగ్ డిస్టెన్స్. రియాక్షన్ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద డ్రైవర్ ప్రిసీవ్స్ ద హజార్డ్ అండ్ మూవ్స్ టు ద బ్రేక్. డ్రైవర్ కి ఎదురుగా ఏదో అడ్డుగా ఉంది అని తెలిసి బ్రేక్ మీద కాల్ వేయడానికి ఎంత టైం తీసుకుంటాడో ఆ టైంలో ఎంత దూరం ట్రావెల్ అవుతుందో ఆబ్జెక్ట్, దాన్ని ఏమంటాము, రియాక్షన్ డిస్టెన్స్. ఇఫ్ క్వశ్చన్ లో వాడు రియాక్షన్ డిస్టెన్స్ గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే యూ కెన్ నెగ్లెక్ట్ దిస్ రియాక్షన్ డిస్టెన్స్. ఓకే, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, బ్రేకింగ్ డిస్టెన్స్. బ్రేకింగ్ డిస్టెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. డిస్టెన్స్ కవర్డ్ వన్స్ ద బ్రేక్స్ ఆర్ అప్లైడ్. ఒక్కసారి బ్రేక్ అప్లై చేశాక అది ఎంత దూరం వెళ్ళింది, దాన్ని ఏమంటాం, బ్రేకింగ్ డిస్టెన్స్. If you see braking distance is dB equal to u square by 2a. So ఇది ఎలా వచ్చిందంటే, braking distance, let's say v square minus u square equal to 2as. So once brake apply చేశాక ఎంత దూరం వెళ్ళిందో కనిపెట్టాలి, that we have to find the s. So let's say at final velocity will be 0. So our need is we are క్యాలిక్యులేటింగ్ డిస్టెన్స్ అప్, లైక్ ఎప్పుడైతే రెస్ట్ లోకి వచ్చిందో అప్పుడు వరకు ఎంత డిస్టెన్స్ కవర్ అయిందో అది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫైనల్ వెలాసిటీ విల్ బి 0. సో యూ విల్ గెట్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. సో దెన్ యూ విల్ గెట్ s ఈక్వల్ టు మైనస్ యూ స్క్వేర్ బై 2a. సో జనరల్లీ ఇక్కడ యాక్సిలరేషన్ కూడా నెగిటివ్ ఉంటుంది, ఎందుకంటే సి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, లెట్స్ ఫర్గెట్ అబౌట్ ద సైన్, యాక్సిలరేషన్ ఎందుకు నెగిటివ్ వస్తుంది అంటే మీకు ప్రాబ్లంలో ఇట్ ఈస్ రిటార్డింగ్. మీరు బ్రేక్ అప్లై చేస్తే యాక్సిలరేషన్ పెరుగుతుందా తగ్గుతుంది. సో ఇట్ విల్ బికమ్ నెగిటివ్ యాక్సిలరేషన్. సో ఫైనల్లీ ద s విల్ బికమ్ u square by 2a. Forget about the signs, simply s equal to u square by 2a. So the most important thing you have to observe is s is directly proportional to the u square. అంటే మీరు ఎంత వెలాసిటీతో ట్రావెల్ అవుతున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట బ్రేకింగ్ డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ ఉంది, ఎక్కువ స్పీడ్ తో వస్తుంది, సడన్ గా ఏదో చూసారు బ్రేక్ కొడితే చాలా దూరం వెళ్ళి ఆగుతుంది. అదే ఇంకో కారు కొంచెం స్లోగా వస్తుంది, బ్రేక్ కొడితే కొంచెం అది ఎంత దూరం వెళ్ళి ఆగిందో అంత దూరం ఏమి వెళ్ళక్కర్లేదు, కొంచెం తక్కువలోనే అది ఆగిపోతుంది. దిస్ ఈస్ వాట్ దిస్ ఈక్వేషన్ టెల్స్ us. దిస్ ఈస్ ద రీజన్ దే విల్ ఆస్క్ యూ టు గో స్లో, గో విత్ ఇన్ ద స్పీడ్ లిమిట్స్, బికాస్ టు స్టాప్ ఎట్ ఎ సేఫర్ డిస్టెన్స్ ఇఫ్ అన్ ఆబ్స్టాకిల్ హ్యాపెన్స్. ఓకే, అండ్ మీకు ఇక్కడ ఇంకొకటి ఉంటుంది,
మీ లారీలు కానీ హెవీ వెహికల్స్ ఉంటే కీప్ ద డిస్టెన్స్ అంటారు. ఎందుకంటే ఒకవేళ ఆ హెవీ లారీ ఏదైతే ఉందో అది కానీ బ్రేక్ కొడితే మీకు ఒక డిస్టెన్స్ సేఫ్ మార్జిన్ దొరుకుతుంది అనమాట, మీరు బ్రేక్ కొట్టి వెళ్ళి ఆగడానికి. సో దట్స్ ద రీజన్ వై దే విల్ కీప్ దోస్ రూల్స్ విచ్ వీ వోంట్ ఫాలో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ఇట్ డజంట్ మ్యాటర్, end of the day it's your life. So S directly proportional to U square. But if you observe here, it is just a dr equal to U into T. So distance equal V equal to distance equal to U into TR. So it is the reaction distance. So reaction distance yokka D is directly proportional to U, but here it is proportional to U square. D or S whatsoever, it is directly proportional to U, and here it is U square. So this is how stopping distance work. Mostly reaction distance gurinchi ekku adagaru, but the thing is you have to think about braking distance. So braking distance is the most important thing. Mostly reaction time gurinchi adina meeku arthamayipotu untadi. Okay, so these are the different formulas you gonna use. సో ఈ ఒక్క ఫార్ములా గురించి ఇక్కడ విడిచిపెట్టండి. ఐ విల్ టెల్ యూ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ చాప్టర్ వచ్చినప్పుడు మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కీప్ దిస్ థింగ్ అవే. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ వీ హ్యావ్ స్టడీడ్. సో టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా, విచ్ ఇస్ రియాక్షన్ డిస్టెన్స్ ప్లస్ బ్రేకింగ్ డిస్టెన్స్. సో దిస్ విల్ బి ద టోటల్ స్టాపింగ్ డిస్టెన్స్. సో దిస్ ఇస్ ద బ్రేకింగ్ డిస్టెన్స్, దిస్ ఇస్ ద రియాక్షన్ డిస్టెన్స్. ఇఫ్ దే డిడెంట్ మెన్షన్ ఎనీథింగ్ అబౌట్ reaction components, leave it. The braking distance will become stopping distance. Okay, so this is the graph, stopping distance versus speed. So reaction speed rises in even steps, it is linear in speed, but braking distance emotundamma quadratic in speed. S directly proportional to U square and S directly proportional to U. Okay, so braking dominates the stopping distance. Okay, so this is the worked out example. A car travels at 20 meters per second. Reaction time is 0.5 seconds and braking deceleration is 5 meter per second square. Find the stopping distance. So ikkada chuste reaction time entama U into TR, which is 10 meters you will get. Braking distance U square by 2A. Direct, this is direct substitution, so I am not explaining anything over here. You can try it on your own. Total distance is 50 meters. This will be your braking distance. Okay, so we have formulated some table for you for different speeds. At different speeds we have calculated different braking distances, and these things you can go through over this thing. Okay, so stopping distance then మీద ఆధారపడుతుంది. The dominant factor is speed, and next we have to react very much early, and second, these are theoretical concept. road surface అనేది నీట్ గా ఉండాలి. సో వెట్ రోడ్స్, ఐసీ రోడ్స్, గ్రావెల్ రోడ్స్ కట్ ఫ్రిక్షన్, సో లెంథన్ బ్రేకింగ్స్. సో అలాంటి వెట్ రోడ్స్ మీద వాటి మీద అయితే బ్రేకింగ్ అది వేయడం చాలా కష్టం, జారి పడతాం. అండ్ టైర్ అండ్ బ్రేక్ కండిషన్స్, ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రిక్షన్. డోంట్ వరీ, we will study those problems there. So what are the problems we have studied? ఈ ఫార్ములాస్ ఒకసారి చూడండి అమ్మా. V equal to GT when freely falling from rest, H equal to of GT square, V square equal to 2GH when object is dropping. Vertically thrown up అయితే V equal to U minus GT, H equal to U square by 2G. And Galileo's law we have already studied, odd numbers and square roots. And this is the stopping distance, this is reaction time, reaction distance, braking distance, and this is the total distance that we have studied. And time of flight 2U by G. All these things we have studied. In vertically thrown up time of flight ఎంత ఉంటుందమ్మా, 2U by G. So keep practice చేయండి ఎక్కువ ప్రాబ్లమ్స్. that is the way you can do lot of problems easily. Practice and practice. So take out some PYQs of JEE Mains, JEE Advanced, MCET, Telangana MCET, అలాంటి 4 ప్రాబ్లమ్ సెట్స్ పెట్టుకొని మీరు సాల్వ్ చేయండి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తేనే కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతాయి. అండ్ సెకండ్ థింగ్, comment down if you are not understanding anything. Third thing, please do subscribe and like if you like the video. Thanks for your time. Thank you so much.